హలో అందరికీ. ఈరోజు నేను ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేశాను. ఇదంతా నేను ఒక నెల రోజుల నుంచి స్టోర్ చేసి పెట్టుకున్న మీగడ. మనం నెయ్యి తయారు చేసుకోవాలంటే నార్మల్గా ఉండే కోల్డ్ వాటర్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ చల్లగా ఉన్న నీళ్ళు తీసుకొని మీగడతో కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వెన్న వస్తుంది. దీన్ని వేడి చేసుకొని మరిగించుకుంటే మనకు నెయ్యి తయారవుతుంది. ఇది మీకు తెలియదని కాదు, నేను కొత్తగా చేస్తున్నానని కాదు, కానీ నేను ఇంట్లో ఏ విధంగా నెయ్యి తయారు చేస్తానో మీతో షేర్ చేస్తున్నా. ఇంట్లో మనం తయారు చేసుకున్న నెయ్యి చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎన్ని రోజులైనా కూడా ఇలా మనకు మొత్తం వచ్చిన వెన్నని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోవాలి. ఎందుకంటే మనం నెల రోజుల నుంచి స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ స్మెల్ అంతా పోయి వెన్న చాలా ఫ్రెష్గా అవుతుంది. 2-3 సార్లు నీళ్ళతో కడుక్కున్న తర్వాత మనం మరిగించుకుంటే మనకి మెల్లమెల్లగా ఆ వెన్న కరుగుతూ నెయ్యి తయారవుతుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి పూసగా చాలా బాగుంటుంది. చూడండి ఎలా మరుగుతుందో. దీంట్లోనే ఒక తమలపాకు, అది కొంచెం వేడవుతూ ఉండగా ఒక తమలపాకు, 2 లవంగాలు వేసి నెయ్యి కరిగించుకుంటే నెయ్యి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా నెయ్యి మరుగుతుండగా ఇల్లంతా నెయ్యి స్మెల్ వస్తుంది. అది కొంచెం నెయ్యి తినని వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. రేపు మార్నింగ్ టిఫిన్కి అని చెప్పి ఈవినింగే నేను పల్లీలు వేయించి పెట్టుకుంటున్నా, పొద్దున హడావిడి లేకుండా ఉండడానికి. చూడండి ఇలా బబుల్స్ వస్తూ ఉండగా మనం గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత స్ట్రెయిన్ చేసి స్టోర్ చేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాగమణి 669. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను ఒక నెల క్రితం తయారు చేసిన నెయ్యి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పటివరకు కూడా. థ్యాంక్ యూ వాచింగ్.